అందరికీ hello friends, welcome back to my YouTube channel Learn with Masti Manoj. So in this video I am going to discuss about factors and the multiples of the given numbers. Okay, so first of all let us మన ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక నెంబర్ కానీ 2 నెంబర్స్ కానీ మోర్ దాన్ మల్టిపుల్స్ వస్తే అప్పుడు దాన్ని ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, మన ఫ్యాక్టర్స్ అంటే ఎంత రాస్తాం? ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ when a number is expressed as a product of two or more numbers then the number is called factor. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఒక నెంబర్ని ఒక 2 ఆర్ మోర్ టైమ్స్ మనము సింప్లిఫై చేస్తే దాన్ని ఫ్యాక్టర్ అని చెప్పి అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 72 ఒక నెంబర్ ఉంది. సో ఈ 72ని మనం ఎట్లా రాస్తాము? 8 into 9గా రాస్తాం. 8 into 9 అంటే 8 అంటే 2 into 2 into 2 into 9 వచ్చేసి 3 into 3 దట్ ఈక్వల్స్ టు 7. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 3s are 72. సో ఇది వచ్చేసి ఫ్యాక్టర్ అన్నమాట. నౌ నెక్స్ట్ మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి మల్టిప్లై 4 with 7, the product is 28. ఓకేనా ఫ్రెండ్స్? నౌ ఇప్పుడు దీనికి మనము మల్టిపుల్ ఎట్లా రాస్తాము? 4 into 7. 4 7s are how much? 28. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఇందులో 28 వచ్చేసి మల్టిపుల్. సో 4 and 7 are the factors of the given expression అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అన్నమాట. ఇది వచ్చేసి ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అన్నమాట. ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూద్దాం. సో ఎల్సిఎం వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నారు. సో లిసన్ ఫ్రెండ్స్, ఎల్సిఎం వచ్చేసి ఎల్ ఫర్ లీస్ట్ అండ్ సి ఫర్ కామన్.
and M for multiple. Okay na friends, least common multiple అంటే LCM. Next HCF, H for highest, common ఫ్యాక్టర్ అన్నమాట. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఏంటి ఎల్సిఎం అంటే ఏదో చూద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ బ్రాకెట్ లో ఎల్సిఎం ఈజ్ ద least number which is divisible by each of the number. Each of the number. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ 2 and 3 ఉందనుకోండి. సో ఎట్లా మనం రాస్తాం? 2కి 3కి ఎల్సిఎం ఎట్లా రాస్తాం? 2 1s are 2 3s are, అలాగే 3 1s are 3 1s are. సో ఎల్సిఎం వచ్చేసి 2 into 3, దట్ ఈస్ 6. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎల్సిఎం అయింది. నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో దీని ఎట్లా రాస్తాం? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ highest common factor is the highest number with each and every number. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఏదైనా హైయెస్ట్ నెంబర్ ఏదైతే కామన్గా ఉందో సో దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదన్నమాట కాన్సెప్ట్. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎల్సిఎం మీద హెచ్సిఎఫ్ మీద మనం కొన్ని రకాల ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏదైతేనో అది చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.